Subscribe to Color Frames. అమెరికా వెస్టిండీస్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. బంగ్లాదేశ్తో గురువారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 ప్రపంచ కప్లో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో ఆస్ట్రేలియా బౌలర్గా నిలిచాడు. జూన్ 21న ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం ఆస్ట్రేలియాను విజేతగా అనౌన్స్ చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 140 పరుగులు చేసింది. వర్షం రావడంతో ఆస్ట్రేలియా 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. వర్షం ఆగిపోవడంతో డక్వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం ఆస్ట్రేలియాను 28 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు. ఈ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్ సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ గెలుచుకోవడం విశేషం. ఆస్ట్రేలియా తరపున ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చే హ్యాట్రిక్ వికెట్ తీశాడు. తౌహిద్ హృదయ్, మహమూదుల్లా, మెహందీ హసన్ల వికెట్లను కమిన్స్ తీశాడు. టీ20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా తరపున హ్యాట్రిక్ వికెట్ తీసిన రెండో బౌలర్గా కమిన్స్ చరిత్ర సృష్టించాడు. కాగా టీ20 ప్రపంచ కప్లో ఇప్పటి వరకు 6 బౌలర్లు హ్యాట్రిక్ వికెట్లు తీశారు. 2007లో బంగ్లాదేశ్పై బ్రెట్లే హ్యాట్రిక్ వికెట్ రికార్డు నమోదు చేశాడు. 2021లో నెదర్లాండ్స్పై ఐర్లాండ్కు చెందిన కర్టిస్ కాంఫర్, 2021లో దక్షిణాఫ్రికాపై శ్రీలంకకు చెందిన వనిందు హస్రంగా, 2021లో ఇంగ్లాండ్పై దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబాడా, 2021లో ఇంగ్లాండ్పై యూఏఈకి చెందిన కార్తిక్ మోయప్పన్, 2022లో న్యూజిలాండ్పై ఐర్లాండ్కు చెందిన జోష్ లిటిల్ హ్యాట్రిక్ వికెట్ తీసిన ఘనతను సాధించారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.